So hello guys, welcome back to my YouTube channel Visual Programming. Hope you're all doing good. సో ఈ వీడియోలో వచ్చేప్పటికి మనం బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద అప్లికేషన్స్ చూడబోతున్నాం, దాంతోపాటు అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అయితే చూడబోతున్నాం. అసలు కొత్తగా చూస్తున్న వాళ్ళకి బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి, బ్లాక్ చైన్ యూజెస్ అంటే ఏంటి, అవన్నీ నేను ప్రీవియస్ వీడియోలో అయితే మెన్షన్ చేసి చెప్పాను అనమాట. సో ప్రీవియస్ వీడియో వాచ్ చేయకుండా ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేసేస్తాను. సో ప్లీజ్ టు వాచ్ దట్ వీడియో అండ్ కమ్. అండ్ మరి ఇంకెందుకు ఆలస్యం, ఓవర్ టు యూ హరిణి. హలో టు ఎవ్రీవన్. సో ఇప్పుడు మనం వచ్చేసరికి కరెంట్ ట్రాన్సాక్షన్ సిస్టంలో మనకి ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అనేది చూద్దాం అనమాట. సో కరెంట్ ట్రాన్సాక్షన్ సిస్టమ్కి వచ్చేసరికి మనకి ఏంటంటే ఓన్లీ కొంత అమౌంట్ని మాత్రమే మనం ట్రాన్సాక్షన్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఇట్ మే బి 1 lakh, 2 lakh, 3 lakh అక్కడి వరకు లేదా దాని లోపలి వరకు మాత్రమే మనం ట్రాన్సాక్షన్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇఫ్ వీ యూజ్ బ్లాక్ చైన్ మనం లిమిట్లెస్ అమౌంట్ని ట్రాన్సాక్షన్ చేయొచ్చు అనమాట. ఇట్ మే బి 25 lakhs, 50 lakhs ఎంతైనా చేసుకోవచ్చు. ఇట్ డజంట్ హ్యావ్ ఏ లిమిట్ అనమాట ఇఫ్ యూ టేక్ బ్లాక్ చైన్. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసేసరికి ఏంటంటే పర్సన్ ఏ పర్సన్ బికి మధ్యలో ట్రాన్సాక్షన్ జరగాలి అంటే డెఫినెట్లీ దెర్ ఈజ్ ఏ నీడ్ ఫర్ థర్డ్ పార్టీ అనమాట. సో ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఊరికే చేస్తారా? అస్సలుకే చెయ్యరు. సో వీ నీడ్ టు పే సమ్ అమౌంట్ అనమాట వాళ్ళకి. సో ఈ అమౌంట్ ఎలా పే చేస్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా యాప్స్ ఉన్నాయి లైక్ ఫోన్పే, గూగుల్ పే అండ్ ఎక్సెట్రా. సో మనము ఫర్ ఎగ్జాంపుల్ 249 రూపీస్ రీఛార్జ్ చేసుకున్నాం అనుకోండి, ఇట్ వుడ్ టేక్ 252 అనమాట. అంటే మనకి ఇంకో 3 రూపీస్ ఎక్స్ట్రా పడుతున్నాయి. సో ఎందుకు పడుతున్నాయి అంటే వాళ్ళు మనల్ని వెరిఫై చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ అనేది తీసుకుంటున్నారు. అండ్ దిస్ ఈజ్ ఆఫ్ ది సెకండ్ డిసడ్వాంటేజ్. అండ్ కమింగ్ టు థర్డ్ వన్, ప్రాసెసింగ్ టైం. సో ప్రాసెసింగ్ టైం అనేది కూడా మనకి చాలా ఎక్కువ పడుతుంది కరెంట్ ఉన్న ట్రాన్సాక్షన్ సిస్టమ్ వల్ల. లైక్ ఎందుకు ఎలా అనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రాన్సాక్షన్ చేయాలి అంటే నాకు ఒక మీడియేటర్ ఉండాలి, ఆ మీడియేటర్ వెరిఫై చేయాలి. కమింగ్ టు బ్లాక్ చైన్లో ఎట్లాంటి మీడియేటర్స్ ఉండరు, డైరెక్ట్గా మనము వన్ టు అదర్ పర్మిట్ అవుతాం అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి ప్రాసెసింగ్ టైం అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే మనకి కరెంట్ ఉన్న ట్రాన్సాక్షన్ సిస్టమ్కి ఇట్ మేబీ బ్యాంక్ హాలిడేస్ ఇట్లాంటివి ఎక్సెట్రా ఉండొచ్చు. కానీ మన బ్లాక్ చైన్లో బ్యాంక్ హాలిడేస్ ఇట్లాంటివి ఏమీ ఉండవు అనమాట. సో ఇఫ్ యూ ఇంప్లిమెంట్ బ్లాక్ చైన్ ఇదంతా ఏమీ ఉండదు. సో దీస్ ఆర్ ది డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది కరెంట్ ట్రాన్సాక్షన్ సిస్టమ్. థ్యాంక్ యూ హరిణి. సో అడ్వాంటేజెస్ ఆఫ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో అడ్వాంటేజెస్ ఆఫ్ బ్లాక్ చైన్ వచ్చేపాటికి టోటల్గా 5 ఉంటాయి అనమాట. అంటే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి, లైక్ నేనైతే 5 సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేపాటికి ఓకే టైమ్ సేవింగ్, నెక్స్ట్ కాస్ట్ సేవింగ్, నెక్స్ట్ వచ్చేపాటికి టైట్ సెక్యూరిటీ, ఓకే నెక్స్ట్ వచ్చేపాటికి కొలాబరేషన్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేపాటికి రిలయబిలిటీ. సో 5 అడ్వాంటేజెస్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే సో ఫస్ట్ వన్ టైమ్ సేవింగ్ అనమాట. మీరు మీ మొబైల్ నెట్వర్క్ కానీ మీ మొబైల్ ఫోన్కి రీఛార్జ్ చేయాలనుకుంటే మీరు ఏం చేస్తారు? ఫోన్పే, గూగుల్ పే లేకపోతే పేటిఎం యూస్ చేసుకుని మీరు మీ ఏ నెట్వర్క్ ప్రొవైడర్ అయితే మీరు వాడుతున్నారో సో ఆ నెట్వర్క్ ప్రొవైడర్ని సెలెక్ట్ చేసుకుని మీరైతే రీఛార్జ్ చేస్తారు. సో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగించడం ద్వారా థర్డ్ పార్టీ ఈ ఫోన్పే కానీ పేటిఎం కానీ ఇవన్నీ ఏంటి మీ నెట్వర్క్ ప్రొవైడర్కి రీఛార్జ్ చేసుకున్నందుకు సహాయపడతాయి. అంటే థర్డ్ పార్టీ యాప్స్ అనేవి యూజ్ చేసుకుని మీరైతే రీఛార్జ్ చేస్తున్నారు. సో కదా సో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేసి ఈ థర్డ్ పార్టీ అనేది ఉండవు అనమాట. సో మనకేం జరుగుతుంది, టైం అనేది సేవ్ అవుతుంది. సో చాలా ఫాస్ట్గా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేపాటికి కాస్ట్ సేవింగ్. ఓకే సేమ్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మీరు అలా ఫోన్పే కానీ పేటిఎం కానీ యూస్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, మీరు రీఛార్జ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెలెక్ట్ చేసుకున్న ప్యాక్ అనేది 666 రూపీస్ లేదా 777 రూపీస్ ఉన్నప్పుడు మనకేం జరుగుతుంది, ఇంక్లూడింగ్ ట్యాక్స్ కూడా పడుతుంది. ఓకే లైక్ 666 ఉంటే 672 లైక్ 71 కొంచెం అదనంగా అయితే ట్యాక్స్ పడుతుంది అనమాట. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడటం వల్ల ఏం జరుగుతుంది అంటే థర్డ్ పార్టీ ప్రమేయం అనేది ఉండట్లేదు కదా, కాబట్టి ఈ ట్యాక్స్ రూపంలో కూడా మీ దగ్గర అమౌంట్ అనేవి సేవ్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ వన్ టైం సేవింగ్, ఓకే నెక్స్ట్ వన్ వచ్చేవాటికి కాస్ట్ సేవింగ్. నెక్స్ట్ టైట్ సెక్యూరిటీ. ఇలా మనకి ఫోన్ పే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోనే చూస్తే ఫోన్ పే చేసినప్పుడు కానీ కొన్నిసార్లు అమౌంట్ అనేది మిస్ అవుతా ఉంటుంది, కొన్నిసార్లు మనకి ఏమైందో తెలియదు, తర్వాత రీఫండ్ అవుతాయని వస్తుంది, అది అవుతుందో లేదో కూడా మనకు తెలియదు, ఆ లోపు మనం టెన్షన్ పడుతూ ఉంటాం కదా. సో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ వల్ల ఏం జరుగుతుందంటే టైట్ సెక్యూరిటీ అనేది ఉంటుంది అనమాట. సో అమౌంట్ కానీ లైక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు కానీ ఫైల్స్ కానీ ఏం షేర్ చేసుకున్నా సరే ఓకే ఎటువంటి థర్డ్ పార్టీ అదనంగా జరగదు, కాబట్టి మీకు ఇంకా ఈజీగా ఓకే టైట్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. మీ ఫైల్స్ కానీ మిస్ మ్యాచ్ అవడం కానీ లేదా అమౌంట్ కానీ ఏదైనా సరే రీప్లేస్ అయ్యి ఓకే వాళ్ళకి వెళ్ళాల్సింది వీళ్ళకి లేదా మధ్యలో పోవడం కానీ అలాంటి ఏమీ బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడటం వల్ల ఉండవు అనమాట. ఓకే నెక్స్ట్ వచ్చేపాటికి కొలాబరేషన్. సో కొలాబరేషన్ వచ్చేపాటికి టైం సేవింగ్, కాస్ట్ సేవింగ్.
రెండు కలిసి ఉన్నదాన్ని కొలాబరేషన్ గా పిలుస్తాం అనమాట. సో చెప్పాను కదా, టైం సేవింగ్ వచ్చేపాటికి మీకు ఓకే ఆ థర్డ్ పార్టీ యాప్స్ అనేవి వాడడం, అండ్ కాస్ట్ సేవింగ్ వచ్చేపాటికి ట్యాక్సెస్ రూపంలో కానీ ఏ పరంగా అయితే అమౌంట్ అనేవి మీ దగ్గర నుంచి పోవు. సో టైం సేవింగ్, కాస్ట్ సేవింగ్ రెండు వచ్చేపాటికి కొలాబరేషన్ లో ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. సో ఫిఫ్త్ వన్ రిలయబిలిటీ. సో ఎటువంటి సర్టిఫైయింగ్ కానీ ప్రతి పలానా అని చెప్పడం కానీ ఏం ఉండవు అనమాట. సో ప్రతి ఒక్క దానివల్ల ఏం జరుగుతుంది, ట్రాన్సాక్షన్ అనేది చాలా ఫాస్ట్ గా, చాలా యాక్సలరేటెడ్ గా జరుగుతుంది అనమాట. ఓకే, లైక్ వేరే వాళ్ళు వచ్చి సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏమనుకున్నాం, ప్రతి ఒక్క దాంట్లో, ప్రతి ఒక్క సిస్టమ్ లో మీరు ఒక డేటా ఇస్తే ప్రతి ఒక్క దాంట్లో స్టోర్ అయి ఉంటుంది. మీరు కనుక ఇన్కేస్ చేంజ్ చేయాలనుకుంటే ప్రతి ఒక్క దాంట్లో చేంజ్ చేయాలి. సో దట్స్ ఇంపాసిబుల్. సో రిలయబిలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. దీస్ ఆర్ ది 5 అడ్వాంటేజెస్ ఆఫ్ ది బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఫస్ట్ వన్ టైమ్ సేవింగ్, కాస్ట్ సేవింగ్, tight security, fourth one collaboration, and fifth one which is known as the reliability. So thank you so much. Over to you, Harini. Now coming to applications of blockchain. So applications of blockchain దగ్గరికి వచ్చేసరికి మనం ఒక 2 అప్లికేషన్స్ ని డిస్కస్ చేద్దాం అన్నమాట. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్లైట్ బుకింగ్. సో ఒక ప్యాసింజర్ ఉన్నారు, అతను ఫ్లైట్ బుక్ చేయాలనుకుంటున్నాడు. సో మనకి ఇక్కడ ఫ్లైట్ బుక్ చేయాలనుకుంటున్నప్పుడు ఎంతో కొంత అమౌంట్ ఆఫ్ సెన్సిటివ్ డేటా అనేది మనం ఇస్తున్నాం అనమాట ఎయిర్వేస్కి. అది క్రెడిట్ కార్డ్ నెంబర్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే మీ నేమ్, నెక్స్ట్ మీ ఇమిగ్రేషన్ డీటెయిల్, ఇవన్నీ ఇచ్చేస్తున్నాం. ఇవన్నీ ఇస్తున్నప్పుడు లైక్ కొన్నిసార్లు ఏంటంటే మనము దిగాక మళ్ళీ నెక్స్ట్ ఏ హోటల్లో స్టే చేస్తాం అక్కడ, సో ఇట్లాంటి డీటెయిల్స్ కూడా తీసుకుంటాయి. సో ఇట్లాంటి సెన్సిటివ్ అమౌంట్ ఆఫ్ డేటా ఏదైతే ఉందో దీనికి ప్రైవసీ కావాలి. సో మరి మనం ఇచ్చేస్తున్నాం, ప్రైవసీ ఉంటుందో లేదో మరి మనకు తెలియదు. సో అందుకని ఒకవేళ కనుక ఎయిర్లైన్స్ అనేవాళ్ళు లైక్ బ్లాక్ చైన్ ఇంప్లిమెంట్ చేసుకుంటే ఈ డేటాకి ప్రైవసీ అనేది మంచిగా ఉంటుంది అనమాట. ఇంకా రష్యన్ ఎయిర్వేస్ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నారు. అండ్ నెక్స్ట్ సెకండ్ అప్లికేషన్. సో సెకండ్ అప్లికేషన్కి వచ్చేసేసరికి ఏంటంటే వాల్మార్ట్. సో వాల్మార్ట్ వాళ్ళు కూడా బ్లాక్ చైన్ యూజ్ చేస్తున్నారు. ఎట్లా యూజ్ చేస్తున్నారంటే లైక్ వాళ్ళ దగ్గర ఫుడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఫార్మర్ దగ్గర నుంచి తీసుకొని ఎండ్ యూజర్ ఎవరైతే కస్టమర్ ఉన్నారో అక్కడి వరకు చేరే వరకు ఏంటంటే మనకి కొన్నిసార్లు ఇక్కడ ఏదైనా ఫ్రాడ్ జరగవచ్చు. లైక్ వాల్మార్ట్ వాళ్ళే ఏదైనా ఫ్రాడ్ చేయొచ్చు, కస్టమర్ దగ్గర ఈ డేట్కే తీసుకున్నాం, మీకు ఈ డేట్కే ఇచ్చేసామని చెప్పి. సో అట్లేం లేకుండా మంచిగా ఉండడానికి వాళ్ళు కూడా బ్లాక్ చైన్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట వాల్మార్ట్ వాళ్ళు కూడా. అప్లికేషన్ ఆఫ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఓకే, ఫస్ట్ వన్ అకౌంటెంట్స్. సో అకౌంటెంట్స్ గా తీసుకుంటే ఏం జరుగుతుంది, సో ప్రతి ఒక్క డేటా అనేది స్ప్రెడ్ షీట్స్ రూపంలో ఓకే సేవ్ అవడం అయితే జరుగుతుంది అనమాట. ఇన్ విచ్ ఇట్ కెన్ కాస్ హ్యూమన్ ఎర్రర్. సో హ్యూమన్ ఎర్రర్ అనేది ఖచ్చితంగా కాజ్ అవుతుంది అనమాట. సో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని దీంట్లో ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏంటండి ఈ అకౌంటెంట్స్ కి లాభం ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ పరంగా మనం ఏం తెలుసుకున్నాం, ప్రతి ఒక్కటైతే ఇంటర్ లింక్ అయి ఉంటుంది అని తెలుసుకున్నాం కదా. సో దీంట్లో ఏంటి, హ్యూమన్ ఫ్రాడ్ అనేది జరగకుండా ప్రతి ఒక్కటైతే సేవ్ అయి ఉంటుంది. ఇన్ కేసు కనుక ఫ్రాడ్ చేయాలి అనుకుంటే ఓకే 2 డేటాస్ కనుక మార్చిన మిగతా ఏ డేటాతో కూడా టాలీ అవ్వకుండా ఈ అకౌంటెంట్స్ లో బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది అనమాట అకౌంటెంట్స్ లో. సో సెకండ్ వచ్చేపాటికి హోటల్ సర్వీసెస్. హోటల్ సర్వీసెస్ అనేవి కొన్నిటికి ఫ్రాంచైజీకి కానీ ఎయిర్ ఫ్రాంచైజ్ కానీ ఎయిర్ కెనడాకి వీటికి అయితే పే చేయాల్సి వస్తుంది కదా. ఎంత పే చేయాల్సి వస్తుంది, రెవెన్యూ 18 to 22% ఆఫ్ ది రెవెన్యూ అనేది ఓకే వీటికి పే చేయాల్సి వస్తుంది అనమాట. సో ఏం జరుగుతుంది, ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని ఈ హోటల్ సర్వీసెస్ హోటల్ సర్వీసెస్ లో ఇంప్లిమెంట్ చేయడం వల్ల లాభం ఏంటంటే ఈ రెవెన్యూ అనేది తగ్గిపోవచ్చు, లేక పే చేయకుండా కూడా మారిపోవచ్చు అనమాట ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడటం వల్ల. సో హోటల్ సర్వీసెస్ కి మెయిన్ అడ్వాంటేజ్ ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది. సో అకౌంటెంట్స్ లో ఉపయోగపడుతుంది, అండ్ దెన్ ఓకే నెక్స్ట్ హోటల్ సర్వీసెస్ లో కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, so if you like the series of these blockchain technology videos, do subscribe to Wish Programming. Thank you. Subscribe my